ఎన్నికల వేళ డీసీసీల నియామకం హస్తానికి సరికొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. జిల్లా రథసారథులుంటే సునాయాసంగా గెలవచ్చనే అధిష్టాన అంచనాలు తారుమారయ్యేలా ఉన్నాయి. సీనియర్ల అసంతృప్తి, సెగ్మెంట్లలో గ్రూప్ రాజకీయాలతో అందరినీ దారికి తెచ్చుకోవడమే కొత్త డీసీసీ సారథులకు ప్రస్తుతం ఒక పెద్ద సవాలుగా ఉంది. వర్గ పోరుతోనే ఇద్దరు డీసీసీ అధ్యక్షులు మొదటి విడత ప్రచారానికి దూరంగా ఉన్నారనే ప్రచారంలో నిజమెంత? కొత్త సారథుల నియామకం తర్వాత ఆ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లకు కొంత గండిపడ్డ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది అధికార పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ సర్పంచి స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని పావులు కదుపుతోంది. నాయకత్వ లోపం లేకుండా చూసేందుకు స్థానిక పోరుకు ముందు డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని చేపట్టింది కాంగ్రెస్. జిల్లాకు అధ్యక్షులు ఉంటే మెజారిటీ స్థానాలు చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని పార్టీ అధిష్టానం మొదట ఆలోచన చేసింది. అనుకున్నదే తడవుగా భారీ కసరత్తుతో డీసీసీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లాకు రఘునాథ్ రెడ్డి, నిర్మల్ జిల్లా బాధ్యతలను ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు అప్పగించింది. అందరితో మాట్లాడి అన్ని ఆలోచించి సామాజిక సమీకరణాలతో డీసీసీల నియామకాలు చేపట్టినా ఇప్పుడు అదే పార్టీకి మైనస్ అయ్యేలా ఉంది. ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవులు ఆశిస్తూ పదుల సంఖ్యలో నేతలు దరఖాస్తులు సమర్పించారు. పదవుల కోసం సన్నిహితంగా ఉండే నేతలతో మంతనాలు జరిపారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం సామాజిక వర్గాల వారీగా జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించారు. పదవులు ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తితో ఎక్కడా ప్రచారాల్లో పాల్గొనడం లేదనే మాట వినిపిస్తోంది. ఓవైపు మొదటి విడత ఎన్నికల ప్రచారాలు ముగిసినా పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నేతలు కొందరు ఎక్కడా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన దాఖలాలు కూడా లేవు. నిర్మల్ జిల్లాకు సంబంధించి డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ తన నియోజకవర్గమైన ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ ప్రచారాల్లో బొజ్జుకు నిరసన సెగలు కూడా తగిలాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ప్రజలు నిలదీశారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఎక్కడా ప్రచారంలో పాలు పంచుకున్నట్లు కనిపించలేదు. కేవలం గ్రామాల నేతలే ప్రచారాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ తో కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. డీసీసీ అధ్యక్షుల ప్రచారాల్లో పాల్గొనకపోవడానికి పార్టీలో ఉన్న వర్గపోరే ప్రధాన కారణమంటున్నారు. తమ సన్నిహితులకు డీసీసీ పీఠం దక్కేలా ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పదవులు వేరే వారికి దక్కడంతో వారు కూడా ప్రచారాల్లో పాల్గొనలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నించి భంగపడ్డ కొందరు సీనియర్లు కూడా ప్రచారం విషయంలో పట్టనట్లే ఉండిపోయారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీసీసీ అధ్యక్షులకు ఆ పదవి కత్తిమీద సాములా మారింది. ఓవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించుకునే బాధ్యత తమపై ఉండడంతో తమ నాయకత్వానికి ఎన్నికలు అగ్ని పరీక్షగా భావిస్తున్నారు. కొందరు డీసీసీ పగ్గాలు చేతికిచ్చిన అధిష్టానం నియోజకవర్గాల్లో గ్రూప్ వారిపై దృష్టి పెట్టకపోవడంతో డీసీసీ అధ్యక్షులకు పంచాయతీ ఎన్నికలు పెద్ద తలపోటుగా మారుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో లోకల్ వార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలను కైవసం చేసుకుంటుందా? పల్లె ఓటర్ల మొగ్గు ఎటువైపు అన్నది చూడాలి.